ఇదిగో జక్కయ్య నేడే చెట్టు దిగుము నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నాడు. ఎంబటే యేసు ప్రభు వారు జక్కయ్యని తన గృహంలో చేర్చుకున్నాడు. ప్రియులారా, అక్కడ శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, ఏంటి ఈయన పాపిని చేర్చుకుంటున్నాడు, ఈయన ఎలాంటి వాడు అనుకుంటున్నాడు. నిజమే, మనం ఎంత పాపములో ఉన్నా, పాపభరిత జీవితం జీవిస్తూ ఉన్నా ప్రియులారా, మనల్ని చేర్చుకుని మనకున్నటువంటి వ్యాధి బాధర అన్నిటినీ కూడా తీసివేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, సమాధానపరిచే దేవుడు. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్యని చేర్చుకున్నారో, జక్కయ్య ప్రియులారా అంతవరకు ఎంత ఆస్తి సంపాదించాడు, అంతా కూడా పేదలకి చేసిని అంబడించాడు. ప్రియులారా, తనకు నిత్యము శాంతి సమాధానము దొరికింది. ఈ మాటలు విన్న మీరు కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఎప్పుడైతే మీరు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించారో, మీ గృహంలో శాంతి సమాధానం, మీ భార్య భర్తల మధ్య సమాధానం, మీ బిడ్డల మధ్య సమాధానం, మీ గృహంలో నిత్యము సంతోషం సమాధానం 2025లో సంతోషము సమాధానం కలగాలంటే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. పరిశుద్ధమైన ప్రభువా, ఈ ప్రాంతంలో